హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన బిడ్డలందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియ ద్వారా దేవుడు పౌలు ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ పౌలు మాట్లాడుతూ ఉంటాడు. దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని పౌలు చెప్పుకుంటూ మాట్లాడుతూ అని అంటాడు. ఏమంటాడంటే, మీరు మద్యముతో మత్తులై ఉండకూడి, దాంట్లో దుర్వ్యాపారం కలదు కనుక మీరు ఆత్మపూర్ణులై ఉండు అని అంటాడు. ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే పౌలు మాట్లాడుకుంటే సందర్భాలు ఎందుకనంటే మాట్లాడతాడు. ఎందుకనంటే ఆత్మ సంబంధమైన సంగీతములతో పాటలతో వాయిద్యములతో పాడుకుంటూ ఏం చేయాలంటే ఒకరిని బలపరుచుకుంటూ ఏం కావాలంటే ఆత్మపూర్ణులై ఉండండి. మనం ఆత్మపూర్ణులై ఉండమని చెప్పాడు. ఎందుకనంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. హల్లెలూయా. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే పౌలు చెప్పిన మాటను మనం గనక ఒకసారి చదువుదాం. నాన్న చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి మనము 18 వరకు చదువుకుందామా. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరితో ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభుని గురించి పాడుచు కీర్తించుడి. బిగ్గరగా చెప్పండి కొట్టి ప్రభుగా. చూడండి, మనం చాలా గమనించాలి. ప్రియదినమారా, ఆత్మ సంబంధమైన జీవితం మనం జీవించాలి. ఎందుకనంటే శరీర సంబంధమైన జీవితంలో జరిగేది కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, అల్లరితో కూడిన ఆటపాటలు, నీచమైన కార్యాలు జరుగుతాయి. అయితే ఎందుకంటే ఆత్మ అనేది జరిగేది, ఆత్మ ఫలాలు వేరే. ఆత్మ ఫలాల్లో ఏంటిది? ప్రేమ, మంచితనము, సాత్వికము, ఎందుకంటే దీర్ఘశాంతము, దయాలత్వము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు ఉంటాయి. ఎందుకనంటే దేవుని పిల్లలు ఎవరు అనంటే ఆత్మ సంబంధులు. హల్లెలూయా. ఆత్మ సంబంధులు. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మను కలిగిన వాళ్ళు, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడిన వాళ్ళు. అందుకే ప్రియదేవారా, ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఇక్కడ పౌలు ప్రస్తావించు మాట్లాడిన మాట ఎందుకనంటే ఆత్మపూర్ణుడై అంటాడు. తర్వాత ఆత్మ సంబంధమైన పాటలతో అని అంటాడు. ఎందుకనంటే ప్రియదేవారా, ఇలాగున ఇక్కడ చెప్పుకుండా క్రీస్తు యేసునందు భయముతోనూ ఒకరిని ఒకడు లోబడుకొని ఉన్నాడు అంటాడు. కారణం ఏంది అని అంటే ప్రియదేవారా, దేవుని యొక్క భయము కలిగిన వాళ్ళు ఒకరిని ఒకరు గౌరవిస్తూ అంటారు, ఒకరిని ఒకరు ప్రేమిస్తూ అంటారు, ఒకరిని ఒకరు ఆదరిస్తూ అంటారు, ఒకరిని ఒకరు గౌరవపరుస్తూ అంటారు. ఎందుకనంటే ఆత్మ ఏం చేస్తానంటే ఎవరిని కించపరచదు, ఎవరిని గాయపరచదు. హల్లెలూయా. అందుకే ప్రియదేవారా, ఈ ఆత్మల గురించి మాట్లాడుతున్న సత్యాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది ఎందుకనంటే మద్యం అంటే అయ్యా మేమెక్కడ తాగి వచ్చాము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ తిండి వల్ల కూడా మత్తుగా నిద్రస్తా అంటది. అందుకే ఎందుకనంటే ఈ కడుపు అనేది కూడా కన్న తల్లి లాంటిది. బిడ్డ, కడుపు నిండా తిన్నావు కనుక ఖచ్చితంగా నువ్వు నిద్రపో అంటాడు. హల్లెలూయా. కొంతమంది సాతాను జోకొడతా అంటది. ఎక్కడ రాగానే ప్రార్థనకు రాగానే జోకొడతా అంటది. ప్రార్థన చేస్తామంటే జోకొడతా అంటది. వాక్యం వింటానే జోకడతా అంటది.
వాక్యం చదువుతాంటే జోకొడతా అంటది, బిడ్డ నువ్వు నిద్రకో, నువ్వు నా బ్యాచ్. సాతాను అంటాడు. ఎందుకనంటే మనం సాతాను సంబంధులము కాదు, మన శరీర సంబంధులము కాదు, దేవుని ఆత్మ సంబంధులం. యేసుక్రీస్తు రక్తములో మనము కడగబడిన సమూహం, మనము రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. రాజులైన యాజక సమూహం. ఆయన సొత్తైన ప్రజలం మనం. ఎందుకనంటే పరిశుద్ధ జనముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క సంపాద్యము మనం. ఎందుకనంటే దేవుని యొక్క జనులం మనం. హల్లెలూయా. అందుకే ప్రజలు మరి ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి మనం పలుమార్లు వింటూనే ఉన్నాం. అయితే ఆత్మకు కావలసింది ఆత్మీయ ఆహారం కోరుతా ఉంటుంది, శరీరానికి కావాల్సింది శరీరం ఏం చేస్తారంటే తిండిని కోరుతా ఉంటుంది. అందుకే మనం చూడవచ్చు, బైబిల్లో ఒక ఇద్దరు భక్తులు ఉన్నారు. ఈ భక్తులను ప్రస్తావన చేసినప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములే తోడ. ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో మనం చూడవచ్చు, ఒక వ్యక్తి గుడార నివాసిగా ఉన్నాడు, ఒకడు ఏం చేశాడంటే ఒకడు వేటగాడుగా ఉన్నాడు. ఎందుకనంటే వేటాడము తిరగడమే ఇతని ఆలోచన. అందుకే మనం గనక చూస్తుంటే ప్రేదేని ద్వారా ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఉన్న సంబంధాన్ని కనుక మనం గమనిస్తే, ఎందుకనంటే ఒక ఆయన ఆత్మ సంబంధిగా ఎదిగి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఒక ఆయన శరీర సంబంధంగా జీవించి ఉన్న ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడు. ఎందుకనంటే ప్రేదేని ద్వారా చూడండి, మన బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే ఆది కాండంలో మనం చక్కగా చూద్దామా. ఆది కాండము 25వ అధ్యాయము 27 నుంచి 31 వరకు మనం చదువుదామా. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించెను. ఇసాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రిబుగా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలబుర వంటకము వండుచు వచ్చి, చూడండి ఏంటి అంట, ఏశావు అలిసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడను. అందుకు యాకోబు, జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా, ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనేను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమని చెప్పు. చూడండి, మనం ఇక్కడ అంతా మనం చదువుతూ ఉంటే ఇక్కడ గమనించాలి ప్రియదేని వారు. ఎందుకనంటే ఇక్కడ కనుక మనం ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే సాధువు అనగా గుడార నివాసి, గుడారములోనే దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేసుకుంటూ దేవుని తల్లి దగ్గర ఆయన వినయ విధేయతలతోటి యాకోబు పెంచబడుతున్న సందర్భం అది. తర్వాత ఈయన అరణ్యవాసై తిరుగులాడుతూ ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడికి తిరుగుడమే. ఎందుకంటే తిరుగుతూ ఉన్నాడు. తిరిగి ఏం చేస్తుండంటే ఆయన ఏం చేస్తుండంటే అలసిపోయిన వాడిగా కనబడతా ఉన్నాడు. ఎందుకనంటే ఈ అలసిపోతా ఉన్నాడు. అలసిపోయింది ఏమంటాడంటే, ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను. ఎందుకంటే ప్రియదేని వారా, ఎందుకనంటే ఎప్పుడైనా కానీ శరీరం అలసిపోతూ ఉంటాడు. ఇప్పుడు కొంతమంది నిద్రపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అలసిపోయి నిద్రపోతూ ఉంటారు.
ఎందుకనంటే ఈ శరీరం ఎప్పుడు కూడా అలసిపోతూ ఉంటుంది, సమస్యలిపోతూ ఉంటుంది. ఈ శరీరం కూడా దేన్ని కూడా ఓర్చుకోదు, దేన్ని కూడా తట్టుకోదు. చిన్న మాట అంటే కూడా ఓర్చుకోదు, చిన్న శ్రమ పడడానికి ఓర్చుకోదు, గద్దిస్తే ఓర్చుకోదు, తట్టుకోదు. ఎందుకనంటే ఇక్కడ అలసి ఉన్నాను, ఎందుకనంటే ఆయన కొంచెం పెట్టుమని అడుగుతూ ఉన్నాడు. ఎందుకనంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇయ్యమంటే నేను అసలే చనిపోబోతున్నాను, ఏంది నేను చనిపోబోతాను, నాకు ఎందుకు అని అంటా ఉన్నాడు. ఏశావు అంటే ఎదోమీయుడు. ఎందుకనంటే ఈ ఎర్రని వాడు ఏంటంటే ఈ శరీర సంబంధమైన వ్యక్తి ఏశావు. ఎందుకనంటే ఈ శరీరక్రియలకే ఆయన ప్రాముఖ్యత ఇస్తాడు. శరీర సంబంధంగా జీవించడానికి ఎక్కడికైనా వెళుతా అంటాడు, కానీ దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడాడు, దేవునితో మాట్లాడడానికి ఇష్టపడాడు. ఎందుకనంటే అలసిపోతూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుడి పిల్లలు కూడా ఎక్కడ అలసిపోయినట్టే లేదు. వాస్తవంగా వాక్యం యేసుప్రభు అంటాడు కదా, ఏమంటాడంటే వాళ్ళు గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు వారిని గురించి మాట్లాడే మాట యేసుప్రభు ఏం మాట్లాడుతాడో చూడవచ్చు. లూకా సువార్త కావచ్చు, మార్కు సువార్త కావచ్చు, ఏ పత్రికలో కూడా చూసినప్పుడు కూడా గనుక మనము చూసి మాట్లాడే మాట యేసుప్రభులో వారు అక్కడ ఏమంటాడు మనం చాలా జాగ్రత్తగా మనం విందాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూద్దాం. యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శిష్యులను కూడా అన్నాడు, ఎందుకంటే మీరు శోధనలో ప్రవేశింపకున్నట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని యేసు ప్రభు ఆ శిష్యులు నిద్రించడం చూసి యేసు ప్రభు మాట్లాడే మాట మనం చదువుదాం. 26వ అధ్యాయం 40వ వచనం చదువుదాం, 39 చదువుదాం. 39 నుంచి చూడండి, యేసు ప్రభు చేసే ప్రార్థన, అయ్యా నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానివ్వమంటాడు. కానీ శరీర సంబంధులు ఏమంటారంటే మనం చూడవచ్చు, దేవాలయంలో సుంకరి పరిచయం చేస్తున్న ప్రార్థన చూడవచ్చు. ఏమంటాడంటే, అయ్యా నేను దినానికి ఎందుకన్నా నేను ఎన్నిసార్లు ఉపవాసం ఉంటానా, నేను జీలకర్రలో ఇస్తానా, మెంతులలో 10% ఇస్తానా, నేను ఆ సుంకరి వల్ల కాదు. ఏం ప్రార్థన అయ్యా, నేనే ప్రార్థన చేస్తానా, నేనే చేస్తానా, నేనే పరిచర్య చేస్తానా అనేది ఈ సుంకరుల ఆలోచన, పరిచయల ఆలోచన. సుంకరి ఎందుకంటే సుంకరి తగ్గించుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. సుంకరి ఎందుకనంటే ఆకాశము తట్టు కన్నెత్తుకొనైనా అయ్యా చాలదని ఆ హృదయాన్ని కొట్టుకుంటూ ప్రార్థన చేస్తావు. ఎందుకనంటే ఇక్కడ యేసు ప్రభు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. శిష్యులు ఏం చేస్తారో చూడాలి మనం. చూడండి ప్రజెంట్ ద్వారా యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఒక గడియ కూడా నువ్వు మెలుకొని ప్రార్థన చేయలేవా? ఎందుకనంటే శోధన రాబోతున్నదని యేసు ప్రభు చెప్పాడు. ఎందుకనంటే ఈ శోధన నీకు చెప్పిరాదు, సాతానుడు చెప్పిరాదు, రోగము చెప్పిరాదు, సమస్య చెప్పిరాదు, బాధలు చెప్పిరావు. అందుకే యేసు ప్రభు అంటే మెలుకోగలిగే ప్రార్థన. ఎందుకనంటే మెలుకోగలిగిన ఆత్మ జీవితం మనం జీవించాలి. యేసు ప్రభు ఏమి చెప్తాడు, ప్రార్థన చేసేటప్పుడే అక్కడికి వచ్చేసింది. యేసు ప్రభు సమస్య వచ్చేటప్పుడే ఏమంటాడంటే, అయ్యా అయినా నా ఇష్ట ప్రకారం కాదు, ఏంటిదట చెప్పాలి, నీ చిత్త ప్రకారమే అన్నాడు. అదైతే మనుషులైతే ఏమంటారు, అయ్యా వీడు ఇరిగిపోయేటట్టుగా ప్రార్థన చేస్తాడు, మన మనసు మారాలని ప్రార్థన చేయడు, వాని బుద్ధి మారాలని ప్రార్థన చేయరు. అయితే ఇక్కడ యేసు ప్రభు మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించిన చూసి ఒక గడియైనను నాతో మెలుకొని ఉండలేదా అని అన్ని చెప్పుకుంటా, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ చెప్పాలి, శరీరం బలహీనం.
ఎందుకనంటే నువ్వు దేనికి, ఎందుకనంటే నువ్వు శరీరాన్ని సంరక్షించుకుంటున్నావు, చాలా ప్రయోజనం మంచిదే, శరీరాన్ని కాపాడుకో, ఆరోగ్యంగా ఉండు, బలంగా ఉండు. కానీ నువ్వు శరీరానికి ఎంత పెట్టాలో అంత పెట్టు. శరీరముని కంట్రోల్లో ఉండాలి, శరీరము ఆత్మ కంట్రోల్లో ఉండాలి. నువ్వు ఎందుకనంటే శరీరం ఆశించినట్టుగా తిరగకు, శరీరము చెప్పినట్టుగా ఆవేశపడకు, శరీరంలో కోరికలు పెరిగినట్టుగా పాపానికి లోకానికి తావు ఇవ్వకు. ఎందుకనంటే ఈ శరీరం ఎప్పుడు కూడా ఎందుకనంటే బలహీనమే. కానీ ఆత్మ అయితే ఏం చేస్తాడంటే ఆత్మను కలిగిన వాడు అలిసిపోడు, ఆత్మను కలిగిన వాడు సమస్యనిపోడు, ఆత్మను కలిగిన వాడు ఎందుకంటే సమస్యనిపోడు, నీరసించిపోడు. ఎందుకు అంటే దేని ద్వారా ఎందుకనంటే అక్కడ ఆ కందకెరాని ఒక ఆయన ఏం చేస్తాడంటే ఐథియోపియకుడు ఏం చేస్తాడంటే ఆయన వాక్యము చదువుతా అంటే ఆయన గ్రహించవని చెప్పేసి దేవుని యొక్క ఆత్మ పిలుపును ఎలా ముందుకు నడిపించిందో చూడవచ్చు మన బైబిల్లో. చూడండి, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 27వ వచనం మనం చదువుదామా? 27 నుంచి 8:27 నుంచి చూడండి ప్రజల ద్వారా. ఎందుకు అని అంటే పిలుపు మాట్లాడుతూ ఉన్నాడు, ఆత్మతో కలిగిన వాడు కనుక. అయితే ఇతడు వెళ్ళుచుండగా ఏం చేసిందంటే ఆ పిలుపు ఆత్మ కలిగిన వాడు కనుక ఈ పిలుపు ఏం చేసిందంటే మనం ఇక్కడికి దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మతో కొనిపోవబోయి ఆయన రథం పైన వెళుతున్న వ్యక్తి దగ్గరికి ఆత్మతో స్పీడ్గా వెళ్ళి అతన్ని కలుసుకొని చెప్తా ఉన్నాడంటే. ఎందుకనంటే అక్కడ మాట్లాడే మాటలు మనం ఇక్కడ అధ్యాయంలో చూడవచ్చు. ఎందుకనంటే అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గ్రహింపజేసిండు. తర్వాత ఏం చేసినాక ఆత్మతో కొనిపోబడి ఏం చేసిందంటే ఇక్కడ పిలుపు ఏం చేసిండో 37 నుంచి మనం చదువుదామా? 37 నుంచి 29 వరకు. చూడండి ప్రజలు బారా, ఎందుకు అనంటే ఆత్మ ఎంత వేగంగా పనిచేస్తుందంటే చాలా బలంగా చేస్తాడు. ఎందుకనంటే ఆత్మ సంబంధమైన జీవితమే చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యెషయా ప్రవక్త కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు మాట్లాడతానంటే వారు ఆత్మను కలిగిన వాళ్ళు కనుక వాళ్ళు అలసిపోరు. చూద్దాం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం చదువునా? 5:27. వారిలో అలసిన వాడైనను త్రొట్టిల్లిన వాడైనను లేడు, వారిలో ఎవడును నిద్రపోడు, కునుకడు, వారి నడికట్టి విడిపోదు, వారి పాదరక్షలు తగ్గిపోవు. చూడండి ప్రదేన్ బారా, ఎందుకు అనంటే ఇది ఆత్మకున్న సంబంధం. ఆత్మ ఎందుకనంటే చాలా ఈ దినమున ఆత్మ చాలా బలమైంది. ఎందుకంటే చాలామంది ఇరానా శరీరాన్ని సంరక్షించుకుంటున్నారు చాలా, కానీ ఈ శరీరం ఎంతవరకు నీ మాట లోబడేంత వరకు దానికి తిండి పెట్టుకోవాలి. ఈ శరీరం అంతా నీ కన్ను కానీ నీ దేహం కానీ నీ ఆలోచనలు కానీ నీ కంట్రోల్లో ఉండాలి. హల్లెలూయా, నీ కంట్రోల్లో ఉండాలి. అయ్యా నేను నాకు కంట్రోల్ లేను, మనసు ఒకరికి ఇచ్చేసిన, హృదయంకి ఒక్కరికి ఇచ్చేసిన, ఏదో ఇచ్చేసిన, నేను తెలియకుండానే అక్కడికి పోయినా. నువ్వు తెలియకుండా ఎట్లా పోతావు?
అందుకే ప్రజల ద్వారా ఇదంతా దాన్ని కనుక చూస్తే మనం ఆలోచన చేయాలి. ఆత్మ ఎప్పుడు కూడా అలసిపోదు, ఆత్మ ఎప్పుడు కూడా నిద్రపోదు, ఆత్మ ఎప్పుడు కూడా సొమ్మసిల్లదు. అందుకే రథం కంటే ముందుగా వేగంగా పరిగెత్తుకొని ఎందుకంటే పిలుపులో ఉన్న ఆత్మ పరిగెత్తుకొని ఆ నపంసుకొని కలుసుకొని బాప్తిజం ఇచ్చింది ఆత్మ. అందుకే ప్రియమైన మనం చాలా గమనించాలి. నేను త్వరగా వాక్యాన్ని ముగిస్తా. ఎందుకనంటే ఈ ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే మనం ఒక భారతీయ క్రైస్తవుడు ఏమి చెప్పాడు, ఎందుకనంటే నా లోపల 2 కుక్కలున్నాయా అంటే, ఒకటి ఆత్మ సంబంధమైన కుక్క, ఒకటి భౌతికమైన కుక్క. దేనికి ఎక్కువ నువ్వు ఎందుకైతే తిండి పెడతావో అదే బలంగా ఉంటుంది. దేనికి ఎక్కువగా నువ్వు ప్రయారిటీ అదే బలంగా ఉంటాడు. నువ్వు ఆత్మకు నువ్వు సంరక్షించుకొని ఆత్మలో బలంగా ఉన్నప్పుడు, ఎందుకంటే మా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము ఎదగాలి, నూతనపరచబడాలి. ఎందుకనంటే నువ్వు ఒక బాహ్యాన్ని నువ్వు పెంచుకున్నావు అనుకో, నీలో ఉన్న ఆత్మ కృషించిపోతా ఉంటుంది. నీకు ప్రార్థన లేకపోతే, ఉపవాసము లేకపోతే, వాక్యము లేకపోతే, నీ హృదయంలో వాక్యము లేకపోతే, అందుకే వాళ్ళు యోహాను సువార్తలు అంటారు, మేము అబ్రాహాము సంతానం అంటే నీ హృదయంలో వాక్యానికి చోటు లేదు కదా అంటాడు. అక్కడ యేసుప్రభుల వారు యూదులో అక్కడ అంటాడు 8వ అధ్యాయంలో మాట్లాడాడు. ఎందుకంటే మీరు అబ్రాహాము సంతానం అయితే నన్ను ఎందుకు చంపడానికి వస్తాండ్రు? అబ్రాహాం అలా చేయలేదే. అందుకే మీ లోపల వాక్యానికి చోటు లేదు, ప్రార్థనకు చోటు లేదు అని మాట్లాడిన సత్యాన్ని గమనించాలి. ఎందుకనంటే ఈ ఏశావు అలసిన వాడు ఏం ప్రార్థన చేస్తాడు? అలసిపోయేవాడు, సొమ్మసిల్లిపోయేవాడు చాపోదని అన్నాడు. ఎందుకనంటే ఒక్క పూట కడుపు మార్చుకున్నాడు. ఏమి ప్రార్థన చేయగలుగుతాడు? ఒక్క పూట ఉపవాసం లేడు. అందుకే మనం పౌలు మాట్లాడిన కనుక చూస్తే ఇక్కడ హెబ్రీ సంఘానికి మాట్లాడుతూ ఉంటాడు 12వ అధ్యాయంలో. అక్కడ ఏం మాట్లాడతాడు అని అంటే దీని గురించి ప్రస్తావన చేస్తూ ఉంటాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారునైనను ఉండునేమని జాగ్రత్తగా చూసుకోమంటాడు. అమ్మా జాగ్రత్త, అయ్యలారా జాగ్రత్త, అమ్మలారా జాగ్రత్త, చెల్లెళ్ళారా జాగ్రత్త. ఎందుకనంటే ఒక్క పూట కూడా కడుపు మార్చుకోలేని వాడు, వ్యభిచార క్రియలు మార్చుకోలేని వాడు, అబద్ధాలు మాట్లాడేవాడు. ఎందుకంటే వ్యభిచారం కలిగి కూడా, వ్యభిచారత్వం చేసి కూడా వాళ్ళంతా మేము పరిశుద్ధమని దేవుడు ఏదో తెల్ల బట్టలు వేసుకుంటే కలుతుందా? కుదరదు. దేవుని వాక్యం మాట్లాడితే కుదురుతుందా? అందుకే ప్రియదేవ ద్వారా ఇక్కడ ఏమంటాడంటే ఒక్క అమ్మి వేసిన, ఎందుకనంటే ఈనాడు సత్యాన్ని అమ్ముతా ఉన్నారు, న్యాయాన్ని అమ్మి వేస్తూ ఉన్నారు, తర్వాత శరీరాలను అమ్ముకుంటా ఉన్నారు, తర్వాత ఈ దినాల్లో కన్న పిల్లలను కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు చాలా రకరకాల. ఎందుకనంటే ఏది అమ్ముకుంటున్నారో తెలుస్తలేదు, దేని ద్వారా సొమ్ము చేసుకుంటున్నారో తెలుస్తలేదు. ఎందుకంటే ప్రియదేవ ద్వారా ఈనాడు ఏమంటే భ్రష్టుడైన ఏశావు వంటి భ్రష్టుడైనను. ఎందుకనంటే భ్రష్టత్వము దరిద్రం ఎట్లా వస్తుంది? ఎందుకనంటే ఈయన దేవుని యొక్క వాక్యానికి చోటు లేదు. ఈయన లోపల ఏమైనా తిండి, లోకం, లోకాశలు, లోక కార్యాలు. ఎందుకనంటే లోకమే ఉన్నది కానీ దేవుని అనే ఆలోచన లేదు. భ్రష్టుడంటే ఏం చేసినది బాగుపడలేడు అని పౌలు మాట్లాడుతాడు. ఎందుకనంటే ఈ భ్రష్టత్వం ఎందుకనంటే ఎలాగత్తదంటే దేవునికి అతని మనసులో చోటు లేదట. చూడండి, బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
చాలా జాగ్రత్తగా చూడండి. 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయి. ఎందుకనంటే చూడండి, ఎందుకనంటే దానికి ఇచ్చినప్పుడు దీనికి ఎక్కడిస్తావు? వాస్తవంగా దేవునికి నువ్వు ప్రియారిటీ ఇవ్వాలి. దేవుని సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైంది. ఏది? నీ భక్తి. అది నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఆత్మ సంబంధంగా మారడానికి నెలకొక్క రోజైనా నువ్వు ఉపవాసం ఉండాలి. ఏది? ఉపవాసం ఏదమ్మా? నీ లోపల వాక్యం ఏది? నీ లోపల ప్రార్థన ఏది? నీ లోపల ఆత్మ సంబంధమైన విషయాలేవి? అక్కడ వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యాలు చేర్చడానికి దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించినట్ట. భ్రష్టులు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు కానీ దేవుని మందిరంలో ఉండరు. పాడడం నేర్చుకోరు, ప్రార్థించడం నేర్చుకోరు, ఉపవాసం చేయడం నేర్చుకోరు, నైట్ ప్రార్థన చేయడం నేర్చుకోడు. మనస్సే లేదా దేవుని. ఎందుకనంటే వారి మనసులోనట దేవునికి చోటు లేదాట. యేసు ప్రభు చెప్పాడు, నక్కలకు బోరియాలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవార్చుకోవడానికి కాస్తైనా చోటు లేదాట. నక్కలు మోసానికి ఉన్నాయి, పక్షులు లోకానికి సూచనగా ఉంది. అంటే లోకంలో ఉన్న వాటికి అన్నిటికీ ప్రయారిటీ ఉన్నది, దేవుని దగ్గరికి ఏది దేవునికే స్థానం లేదు. నాడు ఓ మ్యారేజ్కి వెళ్ళాం, ఎంతసేపు వల్ల చేసేసారు పెళ్ళి. అయ్యా అదేంది కానీ వాళ్ళు తింటారు, ఆకలి అవుతుంది కావచ్చు. పెళ్ళి చేసేటప్పుడు బుద్ధి ఉండాలి నీకు. పెళ్ళి చేసేటప్పుడు దేవుని కార్యం చేసడానికి, గృహప్రవేశం చేసడానికి దేవునికి నువ్వు ఎంత స్థానం ఇస్తానో నీ ఇంట్లో. ఓ కార్యక్రమం ప్రారంభించుకున్నప్పుడు ఎంత సమయాన్ని ఇస్తున్నావు? ఓ బర్త్డే చేసుకుంటున్నావు, ఒక శుభకార్యం చేసుకుంటున్నావు, నువ్వు ఏ కార్యక్రమం చేసుకున్నా దేవునికి స్థానం ఎంత అన్నా? దేవుడు ఎంత మహిమపరచబడతా ఉన్నాడు, ఎంత ఘనపరచబడతా ఉన్నాడు. అందుకే ఎందుకనంటే దేవుని దగ్గరికి అసలు స్థానం ఉండదు, దేవునికి ఇచ్చడానికి స్థానం ఉండదు, పైసలు ఉండవు. హాస్పిటల్లో 1000 ఖర్చు పెడతావు, దేవుని దగ్గరికి వచ్చేసరికి చిరిగిపోయిన లోట్లు, 10 రూపాయల లోట్లు, 20 రూపాయల లోట్లు ఇవే కనబడతాంటాయి. 1000 అక్కడ ఖర్చు పెడతావు. దేవుడు ఆయుష్నిచ్చి, ఆరోగ్యంనిచ్చి, దేవుడు ఇంతవరకు క్షేమంనిచ్చి కాపాడితే దేవుని దగ్గరికి వస్తే 10-20 రూపాయలు ఒకటే కనబడుతుంది. అందుకే దేవునికట ఎందుకనట మనస్సులో వాళ్ళకు చోటు లేదట. ఎందుకంటే ప్రతి ద్వారా ఇదంతా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎందుకనంటే మనము ఎలాంటి కార్యాల్లో మనం ఉంటున్నామో చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే సొలొమోను అట్లా ఉన్న మాట. ఎందుకనంటే ఈ సొలొమోను కూడా చాలా జ్ఞానం కలిగిన వాడు కనుక సొలొమోను మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం చాలా జాగ్రత్తగా చదువుదాం. 23వ అధ్యాయము 20 నుంచి చదువుదామా? 20-21. ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసముగా హెచ్చుగా తినివారితోనైనను సావాసము చేయకు. చూడండి, తినే వాళ్ళతో తిరుగుతాము, తాగే వాళ్ళతో తిరుగుతాం, వారితోటే ఉంటాం, వ్యభిచారం చేసేతో స్నేహం చేస్తాం, దొంగలతో స్నేహం చేస్తాం. దేవుడిని ప్రార్థన ఆలకించాలి. అంటే ఎందుకనంటే ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసంగా హెచ్చుగా తినివారితో సహవాసమే చేయొద్దంటాడు. వాళ్ళపైన ప్రేమ ఉంటుంది, ఆత్మీయుల ప్రేమ ఉండదు. లోకంలో డాన్సులకు స్థానం ఉంటుంది, దేవుని దగ్గరికి స్థానం ఉండదు. ఎందుకనంటే
ఎందుకంటే ఏమైనా శరీరము కోరుకున్నట్టుగా తిరగడమే. ఇప్పుడు ఆకలి అవుతుందంటే వేటకు పోతాడు, ఒకటి చంపుతాడు, తెచ్చుకొస్తాడు. ఈ దినంన ఏసావు చేయబట్టే మటన్ షాపులలో రేట్లు పెరిగినాయి, మటన్ చికెన్ అంతా పెరిగింది. ఎందుకనంటే ఏసావు చేయబట్టే. ఏసావు చేయబట్టే. ఇక్కడ ఇంకొక మాట చదువుతామా, త్రాగుబోతులను తిండిబోతులను. చూడండి, త్రాగుబోతులు, తిరుగుబోతులు, ఈ దరిద్రత ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకంటే దేవునికి లేదు ప్రియారిటీ. హల్లెలూయా. ఎందుకనంటే మనం గమనించాలి ప్రియమైన వారా, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులు అవుతురు, నిద్రమత్తు చింపిరి గుడ్డను ధరించుకుంటకు కారణమగును. ఎందుకంటే ప్రియమైన వారా, తిన్నంతా అరిగేదాకా పండుకోవాల్సిందే కదా. నాకు తెలిసిన కుటుంబం ఉన్నది, నిద్రల పోటీలు కనుక పెడితే వాళ్ళు గెలిచినట్టు నిద్రలో ఎవరు గెలవరు. ఈ ఏషావును కనుక తిండిలో కనుక అరే బాబు పోటీ పెడితే ఏషావుతో ఎవరు గెలవరు. అంటే ఇలాంటి వాళ్ళే దరిద్రులు, భ్రష్టులు. అంటే దేవుని పిల్లలు ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరిని ఒకరు హెచ్చరించుకోండి. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోండి అని పౌలు మాట్లాడిన ప్రకారంగా ఇక్కడ అంతా చూస్తే ఇక్కడ ఏం చేసిందంటే చింపిరి గుడ్డలు. ఈ దరిద్రానికి కారణం ఎందుకు? పేదరికానికి త్రాగుడే కారణం, తిండే కారణం, నిద్రమత్తే కారణం. ఇదంతా గ్రహించలేదు. ఎందుకనంటే ఇలాంటి ఈ ఏషావు లాంటి వాళ్ళే ఏమైపోతుందంటే ఇదంతా ఈ దరిద్రానికి కారణం. అందుకే యేసు ప్రభువు చెప్పిన ప్రకారంగా, ఎందుకనంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకోగలిగిన ఆత్మను మనం కలిగి ఉండాలి. మెలుకోగలిగిన ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే సంసోను అంతటి వాడే బలవంతుడే, కానీ ఏమైపోయింది? నేత్రాశలో పడిపోయాడు, బానిసగా మిగిలిపోయాడు. అందుకే ప్రియమైన ఈనాడు కూడా అనేక మంది జీవితాల్లో కూడా ఏమైపోతుందంటే ఈ భ్రష్టత్వము ప్రబలిపోతూ ఉన్నది. భ్రష్టత్వం ఎందుకనంటే ఏం చేసినా వాళ్ళు బాగుపడరు. కానీ ప్రియమైన ఆత్మ సంబంధంగా ప్రభు చెప్పిన మాట ఎందుకంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్నిట్లో సుఖంగా సౌఖ్యంగా వర్ధిల్లాలి. హల్లెలూయా. అంటే ఆత్మ పూర్ణులై మనం జీవించాలంటే ఆత్మ, ఎందుకనంటే శరీరక్రియలను మనం చంపాలి. పౌలు చెప్పినట్టుగా ఎందరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతారో, చూడడమా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, ఎందరైతే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ నా కుమారులు కుమార్తెలు అని అంటాడు అక్కడ. రోమ 8వ అధ్యాయం 12. ఎందరు నడిపింపబడుతురో చూడండి. ఎందుకంటే ఎందరైతే దేవుని యొక్క ఆత్మ చేత 14వ వచనం, ఎందరైతే ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఎందుకనంటే ఆత్మ చేత నడిపించబడినప్పుడు ఆత్మ క్రమంగా నడిపిస్తా ఉండేది. ఆత్మ ఏం చేస్తా అంటే ఆత్మ మనం బలంగా ఉంటే ఆత్మతోటే, ఎందుకనంటే ఆత్మ దేవుని యొక్క ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మ సత్యముతో ఆరాధించాలి. ఎందుకనంటే ఈ ఆత్మ లేకనే చాలా మంది జీవితాలు ఉన్నది. ఎందుకనంటే మనము ఆత్మపూర్ణంగా, ఎందుకనంటే దీన్నట మనం కనుక ఇక్కడ అంటాడు పౌలు చెప్పే మాట ఇక్కడ ఏమంటాడు చూడమ్మా 12వ వచనమా 12:13 శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఎందుకంటే చాలామంది అంటే శరీరానికే ప్రియారిటీ. ఏదైతే దేవుని యొక్క వాక్యం ఏది చెప్తామో గదే, ఏది చేయొద్దని దేవుడు చెప్తాడో గదే ఆదాం చేసినట్టుగా ఈనాడు ప్రజలు కూడా అదే చేస్తాం. ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమే. ఎందుకనంటే ఈ ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి 13వ వచనమా
మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఎందుకనంటే మరణము ఈ పాపం ఎందుకనంటే శరీరము ద్వారానే పాప నియమం పనిచేస్తూ ఉంటుంది. పాపము వల్ల వచ్చే జీవితం ఏంటిదట? మరణం. చూడండి ఇక్కడ 6వ అధ్యాయం ఉంటుందా? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. చూడండి, ఎందుకనంటే ఈ శరీరం ఉన్నంత వరకు కూడా పాప నియమం పనిచేస్తూ ఉంటుంది. అందుకే అక్కడ పౌలు రోమ సంఘానికి అక్కడ 1వ అధ్యాయం 23వ వచనం అంటాడు, ఏ భేదము లేదు, అందరూ కూడా ఏం చేస్తారంటే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపము చేసి ఉన్నారంట. అందుకే ప్రియమైన వారా, మనం ఏం కావాలంటే ఇక్కడ అంటాడు పౌలు చెప్పే మాట ఇక్కడ ఏంటంటే ఆత్మ చేత శరీరక్రియలు చంపిన ఎడల మీరు జీవించేదారు. 13వ వచనం కింద అండర్లైన్ చేసుకో. 8వ అధ్యాయం ఆత్మ చేత శరీర క్రియలు చంపిన ఎడల మీరు జీవిస్తారు. ఎందుకనంటే మీరు జీవము ఎలా రావాలంటే మనం ఏం కావాలంటే మనం ఆత్మ చేత ఈ శరీర క్రియలని చంపాలి. చంపకుండా ఏంది మనం ఆత్మానుసారంగా మనం జీవించలేము. ఎందుకనంటే మనం ఈ ఆత్మను ఏం చేయమంటుంది? ప్రార్థన చేయమంటుంది. నీ లోపల పరిశుద్ధత పెరుగుతా అంటే ప్రార్థన చేస్తా అంటే నువ్వు ప్రార్థన చేస్తా అంటే ఈ ప్రార్థనతోటి ప్రార్థన శక్తితో నింపబడతాడు, ప్రార్థన బలముతో నింపబడతాడు, ప్రార్థన మహిమతో నింపబడతాడు. అందుకే భక్తుడు చెప్పిన మాట ఏం చేస్తాడంటే అన్నపానమును మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే. చెప్పండి.